హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ లో ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు ఆఫ్టర్నూన్ రేపు కూడా మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి రేపు కూడా మీకు సెలవు అయితే ఉంటుంది. అయితే ఈ 1.5 డేలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయొచ్చు అని వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ చూడండి. పెద్ద టైం తీసుకోను, చాలా తక్కువ టైంలోనే మీకు చెప్పడం ఎలా ప్రిపేర్ చెప్తాను. సో ఖచ్చితంగా వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే జూనియర్ బాటనీ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆఫ్టర్నూన్ సో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయి వస్తారు. నీట్ గా మనకు లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీస్ఫుల్ గా కూర్చొని ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ మాక్సిమం చూడండి 8 మార్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో 8 మార్క్స్ అనేది 5th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 7th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5th చాప్టర్ పాయింట్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెస్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈ మూడు కూడా ఖచ్చితంగా చదవండి. అదే మనకి 7th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, మైక్రోస్పొరంజి వాల్ ఏస్ ఒకటి ఉంటుంది, ఎంబ్రియోసైక్ స్ట్రక్చర్. సో మీరు ఈ మూడు కూడా ఖచ్చితంగా ఈ మొత్తం 6 ఎస్ఏలు కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఖచ్చితంగా చదవండి, చదివిన తర్వాత చూడకుండా రాయండి. సో చూడకుండా రావడం ఏంటంటే మాక్సిమం మీరు చాలా సార్లు చదివేశారు, నాకు బాగా వచ్చేసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండదు. దయచేసి ఈ రోజు ఖచ్చితంగా ఒకసారి చదివిన తర్వాత ప్రతి ఎస్ఏ కూడా చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో ఇబ్బంది అయింది మళ్ళీ ఒకసారి మీరు చూసుకుంటే రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి ఎస్ఏలన్నీ కూడా రాయాలి. అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి డయాగ్రామ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి, లేబులింగ్ చేయండి, డయాగ్రామ్ కింద దాని పేరు రాయడం కూడా మీరు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. అలాగే అదే విధంగా ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ అనేవి అన్ని ఉండాలి. సైడ్ హెడ్డింగ్ వేరే పెన్ తోటి, అంటే వేరే కలర్ పెన్ తోటి, మ్యాటర్ వేరే కలర్ పెన్ తోటి యూస్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ పెన్సిల్ యూస్ చేయండి. సో ఈ రకంగా మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. సో ఇలాగా ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఈరోజు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. లేదు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే డిన్నర్ కి ముందే మనకి ఇది కంప్లీట్ అయిపోయింది అనుకుంటే అప్పుడు మీరు ఈ రోజు ఏం చేస్తారంటే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో 2nd చాప్టర్ 4th చాప్టర్ ఈ రెండు కూడా మీరు ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఒకవేళ టైం ఉంటే, టైం లేకపోతే వదిలేండి, ఓన్లీ ఎస్ఎస్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఎస్ఎస్ వచ్చేది ఇవాళ. అయితే 2nd చాప్టర్ ఉన్నటువంటి 4 ఎస్ఏలు 4 మార్క్స్, అదే మనకి 4th చాప్టర్ ఉన్నటువంటి 7 ఎన్ని ఉంటాయి ఇందులోను. సో ఇది మొత్తం అని చదవండి, ఏ ఒకటి వదలొద్దు. సో చదవండి, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఒకసారి రాయడానికి ట్రై చేయండి. మొత్తం అవసరం లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ కింద రాయండి. సో దానికి ఇక్కడ ఇష్యూ ఏంటంటే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా పాయింట్స్ కింద రాయడానికి ట్రై చేయండి. డయాగ్రామ్స్ కూడా నీట్ గా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈ రోజు మీకు చేయాల్సినటువంటి పని. మరి రేపు ఏంటంటే రేపు మొత్తం మీకు సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకు హాలిడే ఉంటుంది కాబట్టి రేపు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన వెంటనే 2 మార్క్స్ ఫోకస్ చేయండి. సో 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లోకి వస్తే మీరు చదవాల్సిన చాప్టర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చాప్టర్, సెకండ్, థర్డ్, 5th చాప్టర్స్ 2 ఉంటాయి, 2 మార్క్స్ వస్తాయి. అలాగే 8, 9, 10, 11, 13. సో ఈ మొత్తం 9 చాప్టర్స్ ఉన్నాయి. 9 చాప్టర్స్ ఉన్నట్టు అన్ని 2 మార్క్స్ చదవండి, ఏ ఒకటి వదలొద్దు. సో అన్ని కూడా చదవండి. 2 మార్క్స్ లో మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి 60 అవుట్ ఆఫ్ 60 రావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంట్రెస్ట్ గా చదువుతారో లాస్ట్ లెసన్ కూడా అదే ఇంట్రెస్ట్ గా. సో ఏ క్వశ్చన్ స్కిప్ చేసినా ఇబ్బంది పడతారు చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ కాదులే, ఎప్పుడు పర్లేదులే, మనం వదిలేసిన పర్లేదు అనుకుంటే ఇన్ కేసు అదే క్వశ్చన్ కానీ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వస్తే మీరు 60 మార్క్స్ లో లేనట్టే. ఎందుకంటే చాయిస్ ఉంటుంది 2 మార్క్స్ కాబట్టి 2 మార్క్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీరు ఖచ్చితంగా చదవండి. సో ఇది చదవక ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు రిమైనింగ్ చాప్టర్స్ లో ఉన్నటువంటి ఏవైతే యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం దీని నుంచి వస్తాయి మాక్సిమము. ఇన్ కేసు ఏమైనా మిస్ అయితే ఛాన్సెస్ ఉంటే ఏమన్నా మనం అంటే ఛాన్స్ తీసుకోదలుచుకోలేనప్పుడు రిమైనింగ్ 2 మార్క్స్ కూడా చదివే ప్రయత్నం చేయండి. మాక్సిమం అయితే సరిపోతాయి. ఈ చాప్టర్స్ ఉన్న 2 మార్క్స్ అన్ని ఫినిష్ చేయండి. సో 2 మార్క్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు 4 మార్క్స్ వెళ్ళిపోండి. సో ఈ లంచ్ కి బిఫోర్ కానీ 2 మార్క్స్ కంప్లీట్ అయిపోతే ఏమైనా టైం ఉంటే మీరు స్టార్ట్ చేయండి, ఒక 1 or 2 చాప్టర్స్ చదవండి. నెక్స్ట్ లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ మొత్తం మీరు 4 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ బిఫోర్ డేట్ 2nd చాప్టర్ 4th చాప్టర్ చదివేసి ఉంటే అక్కడ నుంచి మీరు 6th, 8th, 9, 11, 12, 13 ఈ చాప్టర్స్ ఉన్నటువంటి 4 మార్క్స్. ఇక్కడ చాలా మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇందులో 6 చాప్టర్స్ తీసుకొని 6 చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు. ఇన్ కేస్ 6 చాప్టర్స్ చదివినప్పుడు 6 చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాకుండా ఏదైనా ఒక అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తే మీరు 5 అటెంప్ట్ చేయగలుగుతారు, 4 మార్క్స్ అటెంప్ట్ చేయలేరు. కాబట్టి మీరు ఆ రకంగా ఎప్పుడు చేయొద్దు. 8 చాప్టర్స్ తీసుకోండి. 8 చాప్టర్స్ లోను మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ మన లిస్ట్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో కాబట్టి అవన్నీ కూడా మీరు చూసుకొని ఈ చాప్టర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ అన్ని చదవండి. 8 చాప్టర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చదవాల్సిందే, లేదంటే ఇబ్బంది పడతారు. సో ఇది ఓవరాల్ గా మనకి ఏంటంటే ఎస్ఎస్ అయిపోయి 2 మార్క్స్ అయిపోయి 4 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఎగ్జామ్ ముందు రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే 2 మార్క్స్ అని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే 2 మార్క్స్ లో చాయిస్ ఉండదు కాబట్టి 2 మార్క్స్ ఎంత ఎక్కువ చదివితే మీకు అంత స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి. దీంతో పాటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్.
హ్యాండ్ రైటింగ్ మాత్రం మీరు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ గా రాస్తారో, ఎంత ఇంట్రెస్ట్ గా రాస్తారో, అదే విధంగా లాస్ట్కి వెళ్ళేసరికి అదే హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. అలాగే మీరు 2 పెన్నులు, బ్లూ పెన్ను 2, బ్లాక్ పెన్ 2, పెన్సిల్ 1, ఎరేజర్, షార్ప్నర్, ఇవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళండి. పక్క వాళ్ళు అడగడానికి ట్రై చేయొద్దు అక్కడ. సో ఇవి ఖచ్చితంగా మీరు పట్టుకెళ్ళండి. హాల్ టికెట్ మర్చిపోవద్దు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ వాటర్ పట్టుకెళ్ళండి. సో నేను చెప్పినటువంటి పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ కూడా మీరు ఓన్ గా పట్టుకెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ అడగడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్స్ చాలా మంది ఇంపార్టెన్స్ కూడా ప్రయారిటీ ఎవరో, ఈ డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం హాఫ్ పేజ్ డయాగ్రామ్ ఉండేలా మీరు చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. సో వెళ్ళిన తెచ్చి నీట్ గా ఎక్కడ ఆగకుండా నీట్ గా రాసుకుంటూ వెళ్తూ ఉంటే టైం సరిపోతుంది. టైం సరిపోలేదంటే మాత్రం మీరు ఏదో కావాలని చెప్తున్నట్టు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే క్వశ్చన్ అనేది ఖచ్చితంగా చదవాలి. క్వశ్చన్ కంప్లీట్ చదివిన తర్వాత ఆన్సర్ రాయండి. క్వశ్చన్ సగం చదివి ఆన్సర్ రాయద్దు, ఒకదానికి ఇంకోటి రాస్తారు. ఇది చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేకే. కాబట్టి మాక్సిమం క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక 2 times చదివిన ప్రాబ్లం అయితే లేదు. సో 2 times చదివిన తర్వాత ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్స్ కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ రాస్తే థర్డ్ నెంబర్ వేయాలి, ఫిఫ్త్ క్వశ్చన్ రాస్తే ఫిఫ్త్ నెంబర్ వేయాలి. అంటే 1 to 21 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ రాస్తే ఆ క్వశ్చన్ నెంబర్ మీరు అక్కడ వేయాల్సి ఉంటుంది ఆన్సర్ అని గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ నెంబర్ కూడా మిస్టేక్ చేయొద్దు. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 1 year మీ కష్టం అవ్వచ్చు, మీ పేరెంట్స్ కష్టం అవ్వచ్చు, మీ టీచర్స్ కష్టం అవ్వచ్చు. 1 year కష్టపడి చదివారు. ఈ 1 year కూడా 3 hours డిసైడ్ అవుతుంది. 3 hours లోనే మీరు డిసైడ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా నీట్ గా ఉల్ల దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా రాసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో టైం సరిపోలేదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సో అన్ని క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి, ఏ క్వశ్చన్ కూడా వదలొద్దు. అన్ని క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. సో మీరు మొత్తం వచ్చినవన్నీ ముందు రాసిన తర్వాత రాని క్వశ్చన్స్ మీరు ఎంతోగానో చదువుకుంటారు, దాని రిలేటెడ్ గా రాసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి క్వశ్చన్ ఎగ్జామినేషన్ జరగాల్సిందే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్ గా ఈ జూనియర్ బాటనీ పాయింట్ ఆఫ్ మీరు చదవాల్సినటువంటి ప్రిపరేషన్ ప్లాన్. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.